హలో హాయ్ అండి. ఈరోజు నేను మా లంచ్లోకి టమాటా పప్పు కూడా చేస్తున్నాను. పప్పు కడిగి కుక్కర్లో వేసుకున్నాను, సరిపడా వాటర్ పోసాను. అందులోనే కొంచెం సాల్ట్, ఒక స్పూన్ సాల్ట్, ఒక స్పూన్ కారం వేసాను. అందులోనే 4 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసాను. అందులో 2 టమాటాలు కట్ చేసి వేసాను. పప్పు త్వరగా ఉడకాలంటే కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. అందులో ఆయిల్ వేసేసి కుక్కర్ క్లోజ్ చేసేసి స్టవ్ మీద పెట్టి ఒక 4 విజిల్స్ తెప్పించానండి. చక్కగా ఉడికిపోతుంది పప్పు. చూడండి, పప్పు రుబ్బడానికి పప్పు గుత్తి అవసరం లేదండి. విస్కర్ తీసుకొని చక్కగా అలాగా ఇట్లా తిప్పేసేస్తే చక్కగా మెదిగిపోతుంది. చాలా బాగా మెదిగిపోతుంది పప్పు. చూడండి, రెడీ అయిపోయింది. ఇప్పుడు పోపు వేస్తున్నాను. గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు, 4 వెల్లుల్లి రెబ్బలు దంచి వేసానండి. అందులోనే కొంచెం పసుపు కూడా వేసాను. పప్పు ఉడికించేటప్పుడు నేను పసుపు వేయలేదు, ఎందుకంటే పోపులో వేస్తే చాలా మంచి కలర్ వస్తుందని. చాలా బాగుంటుంది. చూడండి, పోపు అంతా కూడా వేగిపోయింది. ఇప్పుడు ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న పప్పును అందులో తిరగమూత పోసేయాలి. చూడండి, పప్పు రెడీ అయిపోయింది. తాలింపు వేసేసాను, పప్పు రెడీ అయిపోయింది. ఈ పప్పు అన్ని వెజిటబుల్ ఫ్రైస్లోకి పప్పు కాంబినేషన్ చాలా బాగుంటుంది. టమాటా పప్పు అయినా పప్పు చారైనా. చూడండి, పప్పు రెడీ అయిపోయింది. చివరిగా కొత్తిమీర వేస్తున్నాను. అన్ని కర్రీస్లో కొత్తిమీర ఎక్కువ వేస్తానండి. నాకు చాలా ఇష్టము కొత్తిమీర టేస్ట్, చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.